welcome to JRTV. Now we can discuss about how to propagate ginger with curcumin. మీకు ఒకే సజాతి లక్షణాలు కలిగిన మీకు జియోగ్రాఫిక్ గ్రోత్ కలిగిన పసుపు ప్లస్ అల్లం రెండిటిని సంయోగ ప్రక్రియ ద్వారా మీకు అద్భుతమైన ఆయుర్వేదిక్ సుగుణాలు కలిగిన మీకు హైబ్రిడ్ విగార్ని కూడా మనం సృష్టించవచ్చు. ఏంటంటే ఇందులో మీరు వెర్టికల్ సెక్షను, ఇది కుర్కుమిన్ యొక్క వెర్టికల్ సెక్షను లేదా టర్మరిక్ యొక్క వెర్టికల్ సెక్షను ప్లస్ ఇక్కడ జింజర్ యొక్క వెర్టికల్ సెక్షను రెండు అటాచ్ చేసి లేదా మీరు హారిజాంటల్ బైసెక్షన్ లేదా క్రాస్ సెక్షన్ చేసి అదే జింజర్ యొక్క క్రాస్ సెక్షను ప్లస్ టర్మరిక్ యొక్క క్రాస్ సెక్షను చేసి మీరు ఒక మెన్యూర్ కలిగిన ఒక పెట్ బాటిల్లో మీరు ఇంట్రడ్యూస్ చేస్తే కింద రెండు పెర్ఫరేషన్స్ చేయాలి. ఎందుకంటే డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ ఈజ్ మ్యాండేటరీ. మీకు ఎనీ దుంపజాతి లేదా ఎనీ ప్లాంట్ మీరు వాటర్ పోసే కొద్దీ లోన మీకు నెక్రోసిస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. మీకు వాటర్ డిశ్చార్జ్ అనేది కంపల్సరీ జరగాలి. ఎప్పుడైతే మీకు మనం వాటర్ పోర్ చేస్తామో అందులోంచి మీకు డిశ్చార్జ్ అవ్వటం వల్ల గాలి మీకు లోనకే ప్రవేశించి ఇది మీకు మొక్క జెర్మినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అదే మీకు సూర్యరశ్మి నెక్స్ట్ ఫోటోసింథసిస్ అన్నీ మీకు పుష్కలంగా ఎయిర్ ప్లస్ వెలుగు ప్లస్ సూర్యరశ్మి ప్లస్ వాటర్ ఇవన్నీ మెన్యూరు ఇవన్నీ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. అంటే ఒక మొక్క మీకు పంచభూతాల సాక్షిగా మీకు మన అద్భుతమైన ఈ భూమండలం మీద ఈ తల్లి భూమాత మీద ఒడిలో మీకు పెరుగుతుందంటే మీకు గాలి కంపల్సరీ ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి. నెక్స్ట్ సూర్యరశ్మి పుష్కలంగా ఉండాలి, వాటర్ సప్లిమెంటేషను పుష్కలంగా ఉండాలి. సో మీకు మెన్యూర్ పుష్కలంగా ఉంటే మొక్క మీకు అద్భుతంగా ఒక మంచి స్టిమ్యులేషన్ తోటి మీకు ఎదిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇటు టర్మరిక్ యొక్క హాఫ్ సెక్షన్ లేదా జింజర్ యొక్క హాఫ్ సెక్షను రెండు మీకు ఒకదాని మీద ఒకటి టైర్ కింద పెట్టి మీరు ఒక పెట్ బాటిల్లో ఇంట్రడ్యూస్ చేసి ఈ విధంగా మీకు మనకి అద్భుతంగా రైజోమ్ జాతి సంకర జాతి మనం సృష్టించే అవకాశాలు ఉన్నాయి. సో ఇది నెక్స్ట్ ప్రాక్టికల్స్లో మీకు మెట్ట తామర విత్ కుర్కుమిన్ అండ్ మెట్ట తామర విత్ ఇది జింజర్ అండ్ మీకు జింజర్ విత్ కుర్కుమిన్ ఈ మూడు కాంబినేషన్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా చేయాలో మీకు చేసి చూపిస్తాం. సో ఈ విధంగా మీకు మెట్ట తామర యొక్క లీఫు, అరటి యొక్క లీఫు, నెక్స్ట్ ఈ కుర్కుమిన్ యొక్క లీఫు ప్లస్ జింజర్ యొక్క లీఫు ఇంచుమించుగా మీకు వాటర్ని అసలు అది ఆకు మీద మీరు విడుదల చేస్తే ఒక పాదరసపు బిందువు కింద ఒక మంచి ముత్యం ఏ విధంగా దొర్లిపోద్దో అదేవిధంగా దీని మీద వేసే వాటర్ డ్రాప్ మీకు ఫ్రిక్షన్ ఫ్రీ రొటేషన్ తోటి మీకు జారిపోద్ది. సో ఇది అద్భుతమైన ప్రక్రియ. సృష్టిలో కొన్ని వెరైటీస్ ఆఫ్ లీవ్స్కే ఇది ఏదో వ్యాక్స్ కోటింగ్ లాగా మీకు ఫ్రిక్షన్ ఫ్రీ సర్ఫేస్ మీకు జారిపోయే తత్వం ఉన్నది. మీకు విక్టోరియా రీజియా, మీకు మెట్ట తామర, నెక్స్ట్ కలువ, నెక్స్ట్ తామర, నెక్స్ట్ మీకు అరటి, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ జింజర్ ఇవన్నీ మీకు ఒకే కోవకి చెందిన ఇవి అన్నీ మీకు రైజోమ్ జాతి. మీకు ప్రతిదీ దుంప నుంచే మీకు కలువ దుంప నుంచే రావాలి, అదే పసుపు దుంప నుంచి రావాలి, నెక్స్ట్ మెట్ట తామర దుంప నుంచి రావాలి, నెక్స్ట్ తామర మీకు దుంప నుంచే మీకు పైకి ఉద్భవించాలి. సో ఇవన్నీ ఒకే జాతికి చెందిన అద్భుతమైన రైజోమ్ జాతి ప్లాంట్స్ కింద మనం కన్సిడరేషన్ చేయొచ్చు. అదేవిధంగా అరటి కూడా. సో
మీకు చావు లేని మొక్క మీకు ఈ రైజోమ్ జాతి ప్లాంట్స్. ఇది అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ అప్పుడు కనుమరుగైపోయిన మీకు అకాల వర్షాలప్పుడు మళ్ళీ నేనున్నానని చిగురించే అద్భుతమైన అమృత వర్షిని. నెక్స్ట్ కల్పవృక్షం కింద మనం ఈ రైజోమ్ జాతి ప్లాంట్స్ని మనం కన్సిడరేషన్ చేస్తాం. సో మీరు పసుపు యొక్క లాంగిట్యూడినల్ సెక్షన్ కానీ లేదా క్రాస్ సెక్షన్ కానీ లేదా ఏటవాలు మీరు ఇది క్రాస్ సెక్షన్ కానీ లేదా మీకు ఏటవాలుగా ఆబ్లిక్గా కట్ చేసిన అదేవిధంగా ఈ జింజర్ యొక్క లాంగిట్యూడినల్ సెక్షను, క్రాస్ సెక్షను, ఆబ్లిక్ సెక్షను మీరు డిఫరెంట్ నమూనాలు మీరు స్టెబిలైజేషన్ చేయండి. స్టెబిలైజేషన్ చేసి మీరు భూమిలో పాతి పెట్టండి. అద్భుతంగా మీకు పసుపు యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, డిజిన్ఫెక్టెంట్ అండ్ యాంటీబయోటిక్ అండ్ మీకు యాంటీ వైరల్ ఈ లక్షణాలతో పాటు జింజర్కి ఉన్న అద్భుతమైన మీకు డీటాక్సిఫైయింగ్ చేసే అద్భుతమైన కెపాసిటీ మళ్ళీ కలగలిసి మీకు అద్భుతమైన ఆయుర్వేదిక్ అమృత వర్షిని ఆవిష్కారం అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అతిశయోక్తి లేదు. సో అద్భుతంగా మనం ఈ జింజర్ సెక్షన్ కటింగ్ తోటి మనం కుర్కుమిన్ టర్మరిక్ యొక్క సెక్షన్ కటింగ్ సంయోగ ప్రక్రియ చేసి మనం పెట్ బాటిల్లో మీరు బాగా కదలకుండా 2 పీసెస్ బాగా ఫ్యూజన్ అయ్యే విధంగా మీరు లైట్గా టేప్ వేసి మీరు ప్లాంటేషన్ చేయండి. మీరు అద్భుతం మీరే చూస్తారు. ఒక 15 to 20 డేస్లో మీకు ఆశ జనించే చిగురు మీకు సొంతం చేసుకునే అవకాశం ఉంది. మీకు నెక్స్ట్ వీడియోస్లో ఈ ప్రాక్టికల్స్ మేము చేసి చూపిస్తాం. అదేవిధంగా మీరు చేసి మన పెట్ బాటిల్స్లో ఇంట్రడ్యూస్ చేసి మీరు అద్భుతమైన 100% పాజిటివ్ రిజల్ట్స్ని మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఇటువంటి మెడిసినల్ ప్లాంట్స్ని మనం కనుమరుగైపోకుండా చూసుకునే బాధ్యత మన ప్రతి మానవుడి మీద ఉంది. సో మన ఇండియన్స్కి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరగడానికి డిసీజ్ రెసిస్టెన్స్ ఎగ్జిబిటెడ్ బై ఎనీ ఆర్గానిజం ఆర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టువర్డ్స్ ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఈజ్ కాల్డ్ ఇమ్యూనిటీ. సో మనకి అది వ్యాధి నిరోధక శక్తి మన భారతీయుల్లో పుష్కలంగా ఉండడానికి కారణం మన వంటశాల నుంచి మనం ఫార్ములేషన్ చేసిన రెసిపీయే నిదర్శనం అని మీకు మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం పసుపు పిసరంత ఈ కాంటాక్ట్ పాయింట్ మనం 2000 కాంటాక్ట్ పాయింట్ ఎంత ఉంటుంది, చాలా పిసరంత మైక్రో మిల్లీగ్రామ్స్ ఆఫ్ కుర్కుమిన్. నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటాం. నెక్స్ట్ మీకు చిల్లీ పౌడర్ వేసుకుంటాం. నెక్స్ట్ టామరిన్ వేసుకుంటాం. నెక్స్ట్ వాటర్ వేసుకుంటాం. రసం పడతాం. అందులో మీకు మెంతులు వేస్తాం. నెక్స్ట్ మీకు ధనియాలు వేస్తాం. సో కరివేపాకు వేస్తాం. ఇవన్నీ ఔషధ గుణాలు మెండుగా ఉన్న అద్భుతమైన రెసిపీ మన రసం, సాంబారు, నెక్స్ట్ కర్రీస్ ఏంటి, ఇవన్నీ మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ని అద్భుతంగా పెంచుతున్నాయి. సో వ్యాధి నిరోధక శక్తి మన ప్రతి భారతీయుడిలో మీకు పుష్కలంగా ఉంది. కానీ కొంతమందికి కొన్ని చెడు అలవాట్ల వల్ల మీకు డ్రింకింగ్, నెక్స్ట్ స్మోకింగ్, నెక్స్ట్ కొన్ని ఫుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, నెక్స్ట్ ఓరల్ బ్యాడ్ హ్యాబిట్స్, చూయింగ్ నట్ పౌడర్స్, రివర్స్ స్మోకింగ్, చైన్ స్మోకింగ్, నెక్స్ట్ డ్రింకింగ్ హ్యాబిట్, ఇవన్నీ మీకు ఇమ్యూనిటీని బాగా తగ్గించి మీకు కొన్ని పరిపరి డిసీజెస్కే కారణం అవుతున్నారు. సో మీరు ఇమ్యూనిటీ లెవెల్స్ని బాగా పెంచుకోవాలంటే మనం ఈ వీటి మీద ఆయుర్వేదిక్ సుగుణాలు కలిగిన మొక్కల మీద మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈ విధంగా ప్రాక్టికల్స్ చేస్తే అద్భుతమైన ఆవిష్కరణ మనకి సొంతం అవుతుంది. ఎందుకంటే మేము ప్లాంట్ అపాన్ ద ప్లాంట్, మేము ఈ ఎలోవెరా ప్లాంట్ మీద రణపాల ప్లాంట్ అద్భుతంగా సక్సెస్ అయింది.
ఎలోవెరా ప్లాంట్ మీద మీకు బ్రయోఫిల్లం, మీకు బ్రహ్మకమలం ప్లాంట్ అద్భుతంగా సక్సెస్ అయింది. ఎలోవెరా ప్లాంట్ మీద మీకు ఈ తిప్పతీగ యొక్క స్టెమ్ మీకు చేస్తే అద్భుతంగా సక్సెస్ అయింది. కంపల్సరీ ఇది మనం చేసే ప్రాక్టికల్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. కాకపోతే మీకు రైనీ సీజన్ నెక్స్ట్ సమ్మర్లో మీకు మనం షేడెడ్ అట్మాస్ఫియర్లో మనం చేస్తే 100% మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు ఇంచుమించుగా 4 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ మనం ఈ ఎలోవెరా ప్లాంట్ మీదే మనం పెంచి ఒకే మొక్క 4 ఉత్పత్తుల కింద మనం స్పేస్ యూటిలైజేషన్, నెక్స్ట్ మనం అద్భుతమైన ఆయుర్వేదిక్ ఆవిష్కరణకి నాంది పలకాలని మనం ఇది చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.